ఫ్రెండ్స్ మనం ఇప్పుడు వచ్చేసి రాజమండ్రిలోని శ్రీ విఘ్నేశ్వర డ్రోన్స్ లో అయితే ఉన్నాము. ఈ మార్కెట్ లో ఏ డ్రోన్ కంపెనీ ఇవ్వని విధంగా అయితే కనుక ₹1,00,000 తక్కువకైతే కనుక ఈ దసరా దీపావళి సందర్భంగా ఆఫర్ అయితే తీసుకురావడం జరిగింది. వీరి దగ్గర అన్ని రకాల డ్రోన్స్ కూడా అంటే XX+ నుంచి X8, X9, క్వాడ్ కాప్టర్, ఎక్సాకాప్టర్, అలాగే 5 లీటర్ల ట్యాంక్ నుంచి 30 లీటర్ల ట్యాంక్ వరకు ఇలా అన్ని రకాల డ్రోన్స్ అయితే కనుక వీరి దగ్గర అందుబాటులో ఉన్నాయి. అసలు వీరు తీసుకొచ్చినటువంటి ఆఫర్ ఏంటి అన్ని విషయాలు తెలియజేయడం కోసం అయితే కనుక మనతో పృథ్వీ ఉన్నాడు. పృథ్వీతో మాట్లాడి అసలు వీరు తీసుకొచ్చినటువంటి ఆఫర్ ఏంటి, అలాగే కమర్షియల్గా తీసుకోవాలంటే ఎటువంటి బ్యాటరీలు ఇస్తారు, వారంటీ గ్యారెంటీలు ఏంటి అన్ని విషయాలు కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే, నా పేరు రామకృష్ణ, మీరు చూస్తున్నారు AgriTech తెలుగు. ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు విఘ్నేశ్వర డ్రోన్స్ సంబంధించి పృథ్వీ ఉన్నాడు. పృథ్వీతో మాట్లాడి అసలు ఈ ఆఫర్స్ ఏంటి అన్ని విషయాలు తెలుసుకున్నాం. హాయ్ పృథ్వీ. పృథ్వీ, అసలు మనం ఆఫర్లు తెలుసుకున్న ముందు అసలు మీ దగ్గర ఏమేమి కెపాసిటీ డ్రోన్స్ ఉన్నాయి, అసలు ఏమేమి ఉంటాయి చెప్పు. మన దగ్గర 5 లీటర్ నుంచి 30 లీటర్ డ్రోన్స్ వరకు అవైలబుల్ గా ఉన్నాయి. దీంట్లోనే X6+, X8 లో హెక్సా క్వాడ్ ఉంది, X9 లో కూడా క్వాడ్ హెక్సా కూడా రెండు అవైలబుల్ ఉన్నాయి. ఓకే, అంటే 5 లీటర్ల ట్యాంక్ కెపాసిటీ నుంచి 30 లీటర్ల ట్యాంక్ కెపాసిటీ. 30 లీటర్. అయితే ఇప్పుడు ఈ ట్యాంక్ కెపాసిటీ అంటే 30 లీటర్లు అంటే పిండేసుకునే కూడా వస్తున్నాయి కదా మార్కెట్ లో. ఇప్పుడు వరకు ఏంటంటే 10 లీటర్ల ట్యాంక్ తోటి త్వరగా పడేది కాదు, ఎక్కువ ఫీల్డ్ కవర్ అయ్యేది కాదు. ఇప్పుడు మరి పిండి వేసుకోవడానికి మీ దగ్గర ఏమన్నా అవకాశం ఉందా? మన దగ్గర X8 కి వేసుకోవచ్చు, ట్యాంక్ ని X9 కూడా వేసుకోవచ్చు. అంటే X6+ కి వేసుకోవచ్చు, కానీ 10 kg తోటి వేసుకోవడం ఇబ్బంది అవుతుంది. ఏ గుణుకులు లాంటిది అయితే వేసుకోవచ్చు, కానీ యూరియా, DAP లాంటి వాటికి అయితే సూటబుల్ కాదు. ఓకే, అయితే మరి ఇప్పుడు ఆఫర్ అంటున్నారు కదా, అసలు ₹1,00,000 తక్కువ అంటే రైతులకి చిన్న అమౌంట్ కాదు అది. అసలు ఏంటి ఎలాంటి ఆఫర్తో మరి ఇదివరకు ఎట్లాంటి డ్రోన్ అవసరం అయితే రైతుకి అన్ని ఇస్తారా, లేకపోతే మరి ఆఫర్ తగ్గించారు కాబట్టి ఇందులో ఏమైనా తగ్గుతాయా? లేదు, తగ్గించింది ఏం లేదు. ఇంతకుముందు X8 డ్రోన్ ని 3 స్మార్ట్ బ్యాటరీలతో ఒక చార్జర్ తోటి మనం 5,60,000 నుంచి 6 లక్షల వరకు కూడా మనం సేల్ చేసాం. ఓకే, స్మార్ట్ బ్యాటరీస్ తోటి. 300 సైకిల్స్ వారంటీ 1 year ఇచ్చాము. దాంతో పాటుగా లైఫ్ కూడా 650 సైకిల్స్ 800 సైకిల్స్ బ్యాటరీ బేస్ చేసి ఇచ్చాము మనం. ఇప్పుడు అదే బ్యాటరీస్ ని అదే వారంటీ తోటి అదే డ్రోన్ ని 4,60,000కి మనం ఆఫర్లు ఇస్తున్నాం అనమాట. ఓకే, ఏంటి ఒక X8 డ్రోన్ 3 స్మార్ట్ బ్యాటరీలు ఒక చార్జర్. ఓకే, అది కూడా వారంటీ ఉన్న బ్యాటరీస్ తోటి. ఓకే, ఎంత వారంటీ ఇస్తారు? 1 year పాటు వారంటీ ఇస్తాం 300 సైకిల్స్ కి. 300 సైకిల్స్ లేదా 1 year బ్యాటరీ? 1 year వారంటీ. ఓకే, మరి ఇప్పుడు ఈ స్మార్ట్ బ్యాటరీ అంటున్నారు, గతంలో చాలా వరకు ఏంటంటే 2 బ్యాటరీలు పెట్టేవాళ్ళు, 22,000 mAh బ్యాటరీలు. కొంతమంది రైతులు వాటికి అలవాటు పడి ఉంటారు, అవి కావాలని అడిగితే ఏంటి పరిస్థితి? మీకు ఖచ్చితంగా ఇస్తాం. అందరికీ స్మార్ట్ బ్యాటరీస్ నచ్చాలనేది ఏం లేదు కాబట్టి హెయిర్విన్ బ్యాటరీస్ 4 సెట్లు 2 చార్జర్లతోటి 4,60,000కి X8 డ్రోన్ ఇవ్వచ్చు మనం. అంటే స్మార్ట్ బ్యాటరీస్ ని బదులుగా ఇవి ఇవ్వచ్చు అనమాట. ఓకే, 2 ఛార్జర్లు ఎందుకు? 2 ఛార్జర్లు అంటే స్మార్ట్ బ్యాటరీస్ కి అయితే ఒకటే ఛార్జర్ సరిపోతుంది. అంటే ఎవ్రీ 15 minutes కి బ్యాటరీ రీఛార్జ్ అయిపోతుంది కాబట్టి ఒక ఛార్జర్ సరిపోద్ది. ఎప్పుడైతే మనం 16,000 22,000 కానీ 16,000 కానీ వాడామో ఈ బ్యాటరీస్ ఏంటంటే 45-55 minutes అలా టైం పడుతుంది, ఎక్కువ టైం పడుతుంది రీఛార్జ్. దానివల్ల మన ఫీల్డ్ లోకి వెళ్ళిన తర్వాత ఇబ్బంది పడకుండా ఉండడం కోసం ఖచ్చితంగా 2 ఛార్జర్లు వాడతాం. ఓకే, ఒకేసారి 2 సెట్లు అయితే కనుక టైం కలిసి వస్తుంది. ఓకే, మొత్తంగా అయితే అంటే కనుక స్మార్ట్ బ్యాటరీ కావాలన్నా అది ఇస్తారు, లేకపోతే 22,000 mAh కావాలన్నా అది ఇస్తారు. 4,60,000లో ఒక సెట్ డ్రోన్ వచ్చేస్తుంది. కమర్షియల్ గా వర్క్ చేసుకోవాలంటే కనుక ఈ బ్యాటరీ సెట్ సరిపోతే ఇంకా ఎక్స్ట్రా బ్యాటరీలు అని తీసుకోవాలి. అంటే 30 acres కొట్టే వరకు పర్ డే 30 acres కొట్టే వరకు అయితే ఈ బ్యాటరీ సరిపోతాయి. ఎప్పుడైతే మనం అంతకన్నా బెటర్ గా కొట్టగలుగుతున్నామో ఎక్కువ ఫీల్డ్ ఉంటుంది, మనం దాన్ని రీచ్ అయ్యే ఉద్దేశం ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం ఎక్కువ బ్యాటరీస్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అంటే ఎన్ని కావాల్సి వస్తుంది? స్మార్ట్ బ్యాటరీస్ అయితే ఇంకొక బ్యాటరీ సరిపోతుంది. ఓకే, లేదు మనం అంత స్ట్రెయిన్ అవ్వకూడదు, మనం వెళ్ళిన వెంటనే ఇన్ని ఎకరాలు అవ్వాలని ఏమైనా పెట్టుకుంటే దాన్ని బట్టి మనం బ్యాటరీస్ పెంచుకుంటాం. అంటే ఇప్పుడు 30 ఎకరాలు అంతకన్నా ఎక్కువైతే కావాలంటున్నారు. అసలు జనరల్ గా మీ దగ్గర డ్రోన్ కొన్న వాళ్ళు ఎన్ని ఎకరాలు రోజుకు స్ప్రే చేయగలుగుతున్నారు? అంటే మనం స్టార్ట్ చేసింది ఈ సీజన్ లోనే. మనం ఈ సీజన్ లో పెట్టుకుంటే మన దగ్గర తీసుకుని వెళ్ళిన వాళ్ళు కొత్తగా తీసుకున్న వాళ్ళే 25 to 30 acres రన్ చేస్తున్నారు. ఓకే, రోజుకి రోజు. ఓకే, ఆల్రెడీ మనం విఘ్నేశ్వర డ్రోన్ సంబంధించి చాలా వీడియోస్ అయితే చేస్తున్నాము. మన వీడియోస్ చూసుకుంటే కొంతమంది డ్రోన్స్ కొని ఉంటారు, లేకపోతే బయట నుంచి అయినా తీసుకుని ఉంటారు కదా. విఘ్నేశ్వర డ్రోన్స్ దగ్గర డ్రోన్ కొన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ అభిప్రాయం అయితే కనుక కింద కామెంట్ రూపంలో తెలియజేస్తే కనుక మిగతా డ్రోన్ కొనాలన్నా లేకపోతే స్టోర్ విజిట్ చేయాలన్నా వాళ్ళకి ఒక అభిప్రాయం అయితే వచ్చేటువంటి అవకాశం ఉంది. అంటే వీడియోలో మేము ఎంత చెప్పినా ఏదో వాళ్ళు సొంతగా చెప్పుకుంటారు కాబట్టి మీరు తీసుకున్న వాళ్ళుగా ఉంటారు కాబట్టి మీకు అభిప్రాయం తెలిసి ఉంటుంది అసలు వాళ్ళ మీద. మీ ఉద్దేశం అయితే కింద కామెంట్లో తెలియజేయండి. అయితే వాళ్ళు తెలియజేస్తారు అసలు మీ డ్రోన్ ఎలాంటి చేస్తున్నారు ఏంటనేది మిగతా వ్యూవర్స్ కూడా తెలుస్తుంది. మీరు ఎంత చెప్పినా మీ సొంతది కాబట్టి బాగానే చెప్పుకుంటారు, జనరల్గా ఎవరైనా అంతే చెప్పుకుంటారు. అయితే ఇప్పుడు X8 వచ్చేసి 4,60,000కి ఇస్తామంటున్నారు. 6 రెక్కల డ్రోన్, 3 బ్యాటరీ స్మార్ట్, లేకపోతే 4 నార్మల్ బ్యాటరీ. మరి ఇప్పుడు X9 కూడా వచ్చింది కదా, X9 ఎంతకి ఇస్తున్నారు? X9 డ్రోన్ కూడా సేమ్ ప్రైస్ లో. అంటే X8 కి ఎంతైతే మనం అమౌంట్ తీసుకున్నామో 4,60,000 స్మార్ట్ బ్యాటరీస్ అనండి, 22,000 mAh బ్యాటరీస్ అనండి, అదే బడ్జెట్ లో X9 మోటార్స్ లో ఉన్న డ్రోన్ కూడా ఇవ్వచ్చు మనం. ఓకే, 4,60,000. ఓకే, క్వాడ్ కాప్టర్ ని ఓన్లీ క్వాడ్ కాప్టర్. ఓకే, మరి ఎక్సాకాప్టర్ కావాలంటే? ఎక్సాకాప్టర్ వచ్చేసరికి ఇంకో 50,000 అడిషనల్ గా యాడ్ అవుతుంది కాబట్టి మనం 5,10,000కి 3 స్మార్ట్ బ్యాటరీలో ఫాస్ట్ చార్జర్ తోటి మనం 5,10,000కి ఇవ్వచ్చు. ఓకే, సేమ్ బ్యాటరీస్ తోటి. అంటే మరి దీని కెపాసిటీ పెరుగుతుంది కాబట్టి మరి బ్యాటరీలు సేమ్ బ్యాటరీలు వర్క్ అవుతాయా? ఖచ్చితంగా వర్క్ అవుతాయి. ఓకే, అంటే ఇది 14S బ్యాటరీస్ కి వరకు కూడా సూటబుల్ కాబట్టి మనం అంతకన్నా తక్కువ పెట్టచ్చు, అంతవరకు కూడా పెట్టచ్చు. ఓకే,
అయితే ఇప్పుడు మరి మోటార్ కెపాసిటీ పెరుగుతుంది, మరి ట్యాంక్ కెపాసిటీ ఎంతవరకు పెంచుకోవచ్చు? ఈ ఈఎఫ్టీ ఫ్రేమ్ లో ఈ ఫ్రేమ్ తో అయితే మాత్రం మనం 10 to 16 లీటర్ ట్యాంక్ మాత్రం దానికి పెట్టగలుగుతాం. ఓకే. ఎప్పుడైతే మనం ఇదే మోటార్స్ ని హెక్సాకాప్టర్ ఉంది కదా దీంట్లోనే దాన్ని జెడ్ ఫ్రేమ్ తో తీసుకోగలిగితే 30 లీటర్ వరకు కూడా క్యారీ చేస్తుంది. ఓకే. అంటే దాని కంప్లీట్ గా ఫ్రేమ్ మారిపోతుంది, బ్యాటరీస్ మారిపోతే మొత్తం డ్రోన్ అంతా డిఫరెంట్ గా ఉంటుంది. జెడ్ సిరీస్ లో వస్తుంది. దానికి మనం పెట్టుకోవాలనుకుంటే 30 kg స్ప్రెడర్ ట్యాంక్ కూడా పెట్టుకోవచ్చు. ఓకే. స్ప్రెడర్ ట్యాంక్ అంటే పిండి చింపడానికి. అది మళ్ళీ ప్రైస్ మారిపోతుంది. ఖచ్చితంగా ప్రైస్ మారుతుంది. బ్యాటరీస్ కూడా ఈ టైప్ బ్యాటరీస్ రావు, బ్యాటరీస్ కూడా సపరేట్ గా ఉంటాయి. ఓకే. ఇప్పుడు మీరు మీ స్టోర్ దగ్గర నుంచి చాలా మంది రైతులకు అయితే డ్రోన్ సప్లై చేసి ఉంటారు కదా, అసలు వారి దగ్గర నుంచి ఎటువంటి ఫీడ్బ్యాక్ ఉంది? ఫీడ్బ్యాక్ అంటే కూడా ఎటువంటి సమస్యలు వస్తుంటాయి డ్రోన్ తీసుకున్న వాళ్ళకి? అంటే జనరల్ గా కొత్తగా డ్రోన్ తీసుకున్న వాళ్ళు ఏంటంటే దేనైనా క్రాష్ చేయడం కానీ లేకపోతే కొన్ని సార్లు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, కంగారు పడుతూ ఉంటారు స్టార్టింగ్ లో. అలాంటి విషయాలు తప్ప మిగతా సర్వీస్ ఇష్యూలు ఏమీ రావు. ఒకవేళ ఇన్ కేసు ఏమన్నా వాళ్ళు ఏమైనా స్పేర్ పార్ట్స్ పోగొట్టుకుని అయితే మాత్రం వాటిని మనం రీప్లేస్ చేసుకోవచ్చు. త్రూ బస్ ద్వారా మనం అందించేలా చేస్తున్నాం. ఈవినింగ్ లోపల కనుక మనం ఆర్డర్ పెడితే మార్నింగ్ కల్లా వాళ్ళకి రీచ్ అయ్యేలా చేస్తాం. ఓకే. అంటే ఇప్పుడు మనకి వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తే ఏదైనా చెడిపోతే మీరు ఇక్కడ నుంచి పార్ట్ పంపిస్తే వాళ్ళు బిగించుకోగలుగుతారు? ఖచ్చితంగా బిగించుకోవాలి, మొత్తం వాళ్ళే రిపేర్ చేసుకోగలుగుతారు. ఓకే. ఎందుకంటే మనం డ్రోన్ వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేటప్పుడే ఒక హాఫ్ డే మాత్రం మనం అసెంబ్లింగ్ చేస్తూ ఉంటాం, 2 days పాటు. ఓకే. పొద్దున హాఫ్ డే లోనో ఈవినింగ్ హాఫ్ డే లోనో మనం 2 రోజులుగా మనం దీన్ని అసెంబ్లీ చేయడం నేర్పించడం వలన మన టెక్నీషియన్స్ దగ్గర ఉంటారు. ఓకే. దాని వల్ల ఏమవుతుందంటే రేపు పొద్దున్న ఏ పార్ట్ ఎక్కడ పోయింది దాన్ని ఎలా రీప్లేస్ చేసుకోవచ్చు అనేది ఒక ఐడియా ఉంటుంది. ఓకే. అయితే ఇప్పుడు మీరు ప్రైస్ తగ్గించేస్తున్నారు, మరి రేపు డ్రోన్ తీసుకునే వాళ్ళకి మీరు ట్రైనింగ్ కానీ అట్లా ఇస్తారు? ఖచ్చితంగా. ఇదివరకు ఎలా అయితే మనం ట్రైనింగ్ రన్ చేసామో ట్రైనింగ్ కానీ వారంటీ సర్వీసెస్ కానీ ఏ రకంగా కూడా డిఫరెన్స్ ఉండదు, ప్రైస్ మాత్రం తగ్గిస్తున్నారు. క్వాలిటీలో కూడా ఏమి ఇప్పుడు మీరు ఏదైతే 4,60,000 ఇస్తున్నాం అంటున్నారో ఈ 3 బ్యాటరీ సెట్లతోటి మార్కెట్ లో ప్రైస్లు ఎట్లా ఉన్నాయి? డిఫరెంట్ కంపెనీస్ ఇస్తున్నారు కదా, అది ఏ రేంజ్ లో రేట్లు ఉన్నాయి? అంటే సేమ్ కాన్ఫిగరేషన్ లోనే మనం చెప్పినట్టుగానే వారంటీస్ ఇవన్నీ రన్ అవ్వాలంటే మాత్రం 5,50,000 అబౌవ్ అనే ఉండాల్సింది ఖచ్చితంగా. లేకుండా బ్యాటరీస్ కి 1 month వారంటీ 2 month వారంటీ అలా వారంటీ లేకుండా ఇచ్చేలాంటి మాత్రం మనం రేట్ ఎంతకైనా తగ్గించవచ్చు. ఓకే. పృథ్వీ, మొత్తంగా అయితే కనుక రైతులకు ఎవరైనా కావాలంటే కనుక రెగ్యులర్ గా ఎటువంటి డ్రోన్ కాన్ఫిగరేషన్ అయితే ఉంటుందో ఎటువంటి సర్వీస్ వారంటీ ఉంటుందో అదే రేట్ తోటి ₹1,00,000 తక్కువగా అయితే వస్తుంది. మొత్తంగా అయితే కనుక 8X అనేటువంటిది అయితే 4,60,000కి 3 స్మార్ట్ బ్యాటరీలు లేదంటే 4 22,000 mAh బ్యాటరీలు, అలాగే X9 క్వాడ్ కాప్టర్ కావాలంటే కూడా ఆ రేట్లో ఇస్తాం. ఓకే. థ్యాంక్ యూ పృథ్వీ. ఇది ఫ్రెండ్స్, చూసారు కదా, మీరు ఎవరైనా డ్రోన్ తీసుకోవాలంటే కనుక చాలా తక్కువ రేట్లో, అంటే దాదాపు ₹1,00,000 తక్కువ అంటే కనుక బాగా మంచి విషయం చెప్పొచ్చు. పూర్తి వివరాల కోసం అయితే కనుక రాజమండ్రిలో ఉన్నటువంటి శ్రీ విఘ్నేశ్వర డ్రోన్ స్టోర్ అయితే విజిట్ చేయండి, లేదా స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి మీరు కాల్ చేసినట్టయితే అన్ని విషయాలు తెలుసుకోవచ్చు. అలాగే మన వీడియో చూసి చాలా మంది డ్రోన్స్ కోసం అయితే కనుక స్టోర్ విజిట్ చేసి ఉంటారు, లేదా పృథ్వీ దగ్గర సర్వీస్ కూడా తీసుకుంటారు. మీ అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.